కంఠాధకటిపర్యంత మధ్యకోటస్వరూపిణ్యై నమః. ఇది 16 అక్షరాల నామమే. కంఠము యొక్క అధ అంటే కింద నుండి, కటి అంటే నడుము లేదా నాభి ప్రదేశము, పర్యంతము అంటే వరకు గల శరీరాన్ని లేదంటే దేహాన్ని, మధ్యకోట స్వరూపిణి మధ్యకోట స్వరూపముగా కలిగినది అని అర్థం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పంచదశి మంత్రంలో మధ్యగా ఉన్న కూటమైన హస కహల హ్రీం అను బీజాక్షర సముదాయము కంఠం కింది భాగం నుండి నడుము లేదా నాభి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది. హతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని హాదికూటము అంటారు. దీనినే కామరాజకూటం అని కూడా అంటారు. కామరాజు అంటే కామేశ్వరుడు అని అర్థం. సృష్టి ప్రక్రియను సూచించే కామాన్ని మహాకామం అంటారు. ఈ మహాకామానికి అధిపతి ఎవరు? మహాకామేశ్వరుడు. ఈ కామేశ్వరుడికి స్థానం మనలో హృదయంలోని దహరాకాశమే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి అని గీతలో చెప్తారు. కంఠానికి కటి ప్రదేశానికి మధ్యనే హృదయం ఉంటుంది. మన గొంతుకి కంఠానికి కటి ప్రదేశానికి మధ్యనే హృదయం ఉంటుంది. ఆ హృదయ దహరాకాశంలోనే కామేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ మధ్యకూటాన్ని కామరాజకూటము అంటారు. అంటే దేనికి ఇది సంకేతం? ఆపేక్షలకి. ఈ మనోడంటే ఎంత ఆపేక్షో అంటాం కదా. అనురాగాలకి, ప్రేమకు, రాగానికి ఈ హృదయమే కేంద్రం. కాబట్టి ఈ హృదయం కంఠం కటిభాగాల మధ్యలో ఉంది. కాబట్టి ఈ మధ్యకూటాన్ని కామరాజకూటము అంటారు. అంటే పూర్తిగా దీని నామం అర్థం ఏమిటంటే కంఠం కింది నుండి నడుము వరకు గల భాగాన్ని పంచదశి మంత్రముల మధ్యకూట స్వరూపంగా కలిగినది అని అర్థం. కామరాజు అయినటువంటి కామేశ్వరుడికి స్థానమైన లేదా ఆపేక్ష అనురాగాలకు కేంద్రమైన హృదయస్థానం నుండే కంఠము కటి ప్రదేశ మధ్య భాగాన్ని మధ్యకూట స్వరూపంగా కలది అని అర్థం. ఇది ఈ నామాలని ఇందాక పూర్వం చెప్పినటువంటి నామం, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నామాన్ని, తర్వాత చెప్పబోయే నామాన్ని 2-3 సార్లు కనుక వింటే అప్పుడు పూర్తిగా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒక్కసారి వినేసి వదిలేస్తే మనకు అర్థం కాదు. ఆ ప్రయత్నం చేద్దాం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.